గుడ్ మార్నింగ్ మెకానిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇంజిన్ ట్రబుల్ షూటింగ్లోని కొన్ని బిట్స్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే 250 బిట్. వాట్ ఈస్ ద మెకానికల్ కాజ్ ఫర్ ఇంజిన్ డస్ నాట్ స్టార్ట్? వాట్ ఈస్ ద మెకానికల్ కాజ్ ఫర్ ఇంజిన్ డస్ నాట్ స్టార్ట్? ఇంజిన్ స్టార్ట్ కాకపోవడానికి యాంత్రికమైన సమస్య ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ లూజ్ ఫ్యాన్ బెల్ట్, బి క్లోజ్ ఫ్యూల్ ట్యాంక్ వెంట్ హోల్, సి డిఫెక్టివ్ రెగ్యులేటర్, డి బ్యాటరీ ఫుల్ ఛార్జ్. ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ కాకపోవడానికి గల కారణం యాంత్రికమైన సమస్య ఏమని అడగడం జరిగింది మనకి బిట్లో. ఇక్కడ చూసినట్టయితే ఇంజిన్ స్టార్ట్ అవ్వట్లేదు. లూజ్ ఫ్యాన్ బెల్ట్ బదులుగా ఉందా, ఫ్యూల్ ట్యాంక్ వెంట హోల్ క్లోజ్ అయి ఉందా, డిఫెక్టివ్ రెగ్యులేటర్ లో సమస్య ఉందా, బ్యాటరీ ఫుల్ ఛార్జ్, బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ లో ఉందా అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్ లో చూసినట్లయితే యాంత్రికమైన సమస్య ఇంజిన్ లో స్టార్ట్ కాకపోవడానికి కారణం సమస్య ఏంటంటే యాంత్రికమైన సమస్య ఇక్కడ మనకి ఫ్యూల్ ట్యాంక్ వెంట్ హోల్ అనేది క్లోజ్ అయిపోయి ఉండటం వల్ల అక్కడ ఫ్యూల్ ట్యాంక్ లో ఉన్న ఫ్యూల్ మీద ప్రెషర్ అనేది క్రియేట్ అవ్వదు. దానివల్ల అది బ్లాక్ అయి ఉండటం వల్ల ఫ్యూల్ అనేది సరఫరా ఫ్యూల్ సిస్టమ్ లో ఫ్యూల్ ట్యాంక్, ఫిల్టర్, పంపు, ఇలాగా ఫ్యూల్ ఇంజెక్షన్ పంపు, ఇలాగా ప్రతి ఒక్క పార్టీకి ఫ్యూల్ అనేది సప్లై అనేది ఫ్యూల్ ట్యాంక్ లో వెంట హోల్ క్లోజ్ అయి ఉండటం వల్ల ఆ యొక్క ఫ్యూల్ మీద ప్రెషర్ క్రియేట్ కాకపోవడం వల్ల ఆటోమేటిక్ గా ఇంజిన్ అనేది స్టార్ట్ కాదు. కాబట్టి ఇక్కడ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ బి, క్లోజ్ ఫ్యూల్ ట్యాంక్ వెంట్ హోల్. నెక్స్ట్ క్వశ్చన్ 251. వాట్ ఈస్ ద మెకానికల్ కాజ్ ఇంజిన్ డస్ నాట్ స్టార్ట్? ఇక్కడ మనకి ఇచ్చినట్టు క్వశ్చన్ చూసినట్లయితే ఇంజిన్ స్టార్ట్ కాకపోవడానికి యాంత్రికమైన సమస్య ఏమిటి అని మరొక పెట్టి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ స్టార్టర్ మోటార్ మౌంటింగ్ బోల్ట్ లూజ్, బి డిఫెక్టివ్ ఆల్టర్నేటర్, సి డిఫెక్టివ్ థర్మోస్టాట్ వాల్వ్, డి క్లోజ్ ఫ్యూల్ ఫిల్టర్. ఇక్కడ మనకి ఇచ్చినట్టు ఆప్షన్ చూస్తే ఇక్కడ క్వశ్చన్ చూస్తే మెకానికల్ కాదు యాంత్రికమైన సమస్య ఏంటి, ఇంజిన్ స్టార్ట్ కాకపోవడానికి ఆ యాంత్రికమైన సమస్య ఏంటి అని చూడడం జరిగింది. ఇక్కడ చూస్తే ఏ ఆప్షన్ చూస్తే స్టార్ట్ మోటార్ యొక్క మౌంటింగ్ బోల్ట్ లూజ్ గా వదులుగా ఉంది అనేది ఆప్షన్ ఏ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి చూస్తే ఆల్టర్నేటర్ డిఫెక్టివ్, దాంట్లో సమస్య ఉంది. తర్వాత సి చూస్తే థర్మోస్టాట్ వాల్వ్లో సమస్య ఉంది, ఉందని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ బి చూస్తే ఫ్యూల్ ఫిల్టర్ క్లోజ్ అయిపోయి ఉంది అని మనకి ఇవ్వడం జరిగింది, మూసివేయబడి ఉంది అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇంజిన్ కింది ఇచ్చినటువంటి ఆప్షన్స్ లో ఇంజిన్ స్టార్ట్ కాకపోవడానికి గల సమస్య ఏంటి అనేది ఇచ్చినట్లయితే ఇక్కడ మనకి మౌంటింగ్ బోల్ట్ వదులుగా ఉండడం వల్ల అక్కడ ఇంజిన్ స్టార్ట్ కాదనడానికి సమస్య లేదు. ఇక్కడ మనకి చూసినట్లయితే ఆల్టర్నేటర్ డిఫెక్టివ్ ఉంటే అది ఛార్జింగ్ సంబంధించిన విషయం కాబట్టి ఆల్టర్నేటర్ అనేది ఛార్జింగ్ సంబంధించిన విషయం కాబట్టి మనకి ఇక్కడ ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి సమస్య కాదు. అలాగే థర్మోస్టాట్ వాల్వ్ అనేది కూలింగ్ సిస్టమ్ కి సంబంధించింది కాబట్టి ఇంజిన్ ఓవర్ హీట్ అవుతుంది అంత మాత్రమే తప్ప ఇంజిన్ స్టార్ట్ కాకపోవడానికి అది కారణం కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే క్లోజ్ ఫ్యూల్ ఫిల్టర్ క్లోజ్ అయిపోవడం వల్ల ఫ్యూల్ సప్లై అనేది కంబషన్ ఛాంబర్లోకి వెళ్ళదు. దానివల్ల ఇంజిన్ అనేది బర్నింగ్ ఇంజెక్షన్ అవ్వదు.
దానివల్ల ఇంజిన్ ఇగ్నిషన్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇంజిన్ లో స్టార్టింగ్ ప్రాబ్లం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇంజిన్ స్టార్ట్ కాకపోవడానికి కారణం ఇక్కడ క్లోజ్డ్ ఫ్యూల్ ఫిల్టర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, క్లోజ్డ్ ఫ్యూల్ ఫిల్టర్. నెక్స్ట్ క్వశ్చన్ 252. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇంజిన్ ఓవర్హీటింగ్? ఇంజిన్ ఓవర్హీట్, ఇంజిన్ అధికంగా వేడెక్కడానికి గల కారణం ఏమిటి అనేది ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. Option A, defective pressure relief valve. Option B, closed silencer. C, air in fuel system. D, water in fuel system. మనకి ఇంజిన్ అధికంగా వేడెక్కడానికి గల కారణం ఏమిటి? ఓవర్ హీట్. అధికంగా వేడెక్కడానికి ఇంజిన్ ఓవర్ హీట్ అయిపోతుంది, అధికంగా వేడెక్కుతుంది. దానికి కారణం ఏదైనా ఇచ్చాడు. ఇక్కడ చూస్తే మనకి డిఫెక్టివ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్. ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ లూబ్రికేటింగ్ సిస్టమ్ లో పంపుకి ఫిల్టర్ కి మధ్య ఉన్న రిలీఫ్ వాల్వ్ ఉంటుంది. ఇది ప్రెషర్ ని టు లిమిట్స్ ద మెయింటైన్ ప్రెషర్ ని మెయింటైన్ చేస్తుంది. ఇక్కడ దీనివల్ల దీనిలో సమస్య ఉంది. ఈ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ లో సమస్య ఉందని ఇవ్వడం జరిగింది. ఏ అలాగే బి చూసినట్లయితే సైలెన్సర్ క్లోజ్, సైలెన్సర్ అనేది క్లోజ్ అయ్యి ఉంది. సి చూసినట్లయితే ఎయిర్ ఇన్ ఫ్యూల్ సిస్టమ్. ఫ్యూల్ సిస్టమ్ లో ఎయిర్ అనేది పట్టి ఉంది. ఎయిర్ అనేది ఫ్యూల్ సిస్టమ్ లో ఎయిర్ బబుల్స్ అనేవి పట్టి ఉన్నాయి. ఫ్యూల్ సిస్టమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ డి చూస్తే వాటర్ ఇన్ ఫ్యూల్ సిస్టమ్. ఫ్యూల్ సిస్టమ్ లో వాటర్ అనేది ఫ్యూల్ సిస్టమ్ లో కలిసిపోయింది అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకి చూసినట్లయితే ఇంజిన్ ఓవర్ హీట్ ఎందుకు అవుతుంది? ఇంజిన్ ఎందుకు ఓవర్ హీట్ అవుతుంది? ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూసినట్లయితే సైలెన్సర్ క్లోజ్. సైలెన్సర్ అనేది బ్లాక్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్ గా ఎగ్జాస్ట్ గ్యాసెస్ లో బ్యాక్ ప్రెషర్ అనేది క్రియేట్ అయ్యి ఎక్కువగా ఇంజిన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది. అధికంగా అక్కడక్కడే ఆ యొక్క ఈ సైలెన్సర్ నుంచి బయటికి అట్మాస్ఫియర్ లోకి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి వెళ్ళకపోవడం వల్ల ఆటోమేటిక్ గా అక్కడ ఇంజిన్ అనేది అధికంగా రన్నింగ్ లో అధికంగా వేడి ఎక్కుతుంది, ఓవర్ హీట్ అనేది జరుగుతుంది. కాబట్టి ద ఆన్సర్ ఇస్ క్లోజ్ సైలెన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ బి, క్లోజ్ సైలెన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 253. What is the mechanical cause for engine does not start? ఇక్కడ ఇంజిన్ అనేది ఏ యాంత్రికమైన సమస్య చేత స్టార్ట్ కావట్లేదు? ఏ యాంత్రికమైన సమస్య చేత స్టార్ట్ అనేది కావట్లేదు? ఆప్షన్ చూద్దాం. ఏ, డిఫెక్టివ్ ఆయిల్ పంప్. బి, డిఫెక్టివ్ స్టార్టర్ స్విచ్. సి, ఇంప్రాపర్ వాల్వ్ టైమింగ్. డి, నో వాటర్ ఇన్ ఫ్యూయల్. ఇక్కడ మనకి ఇంజిన్ స్టార్ట్ కాకపోవడానికి అక్కడ ఏర్పడిన యాంత్రికమైన సమస్య ఏంటి అనేది మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూస్తే డిఫెక్టివ్ ఆయిల్ పంప్. ఆయిల్ పంపులో సమస్య ఉందా? అలాగే డిఫెక్టివ్ స్టార్టర్ స్విచ్ లో సమస్య ఉందా? అలాగే సి చూసినట్లయితే ఇంప్రాపర్ వాల్వ్ టైమింగ్ లో లోపం కరెక్ట్ గా ప్రాపర్ గా వాల్వ్ టైమింగ్ ఏమైనా సెట్ చేయలేకపోవడం, దానివల్ల ఏమన్నా ఇంజిన్ స్టార్ట్ కావట్లేదని చెప్పడం జరిగింది. అలాగే డి చూసినట్లయితే నో వాటర్ ఇన్ ఫ్యూయల్. వాటర్ అనేది ఫ్యూయల్ లో లేకపోవడం, వాటర్ ఫ్యూయల్ సరఫరా అవుతున్నప్పుడు వాటర్ లేకపోవడం అనేది మన ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ చూసినట్లయితే మనకి ఎందుకు ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు, ఏ యాంత్రిక సమస్య అంటే ఇక్కడ మనకి చూసినట్లయితే ఇంప్రాపర్ వాల్వ్ టైమింగ్ అనేది సరిగా ఇంజిన్ లో సెట్ చేయకపోవడం వల్ల, టైమింగ్ అనేది కరెక్ట్ టైమింగ్ సెట్ చేయకపోవడం వల్ల ఇంజిన్ స్టార్ట్ అవుతుంది.
దాని టైమింగ్ అనేది కరెక్ట్ గా ఉండాలి. ఆ టైమింగ్ ప్రకారం ఫైరింగ్ వాల్వ్ ఓపెన్ క్లోజ్ అనేది వాల్వ్ టైమింగ్ ప్రకారం వాల్వ్ ఓపెన్ క్లోజింగ్ ఆధారపడి ఉంటుంది. కాబట్టి దాని ప్రకారం ఇన్లెట్ ప్యాసేజ్లు అలాగే ఎగ్జాస్ట్ ప్యాసేజ్ ఇన్లెట్ ప్యాసేజ్ ద్వారా మేము ఎయిర్ ఫ్యూల్ మిక్సర్ అనేది ఇంజిన్ సిలిండర్ లోకి కంబషన్ ఛాంబర్లోకి తీసుకుంటూ సక్సెస్ ఉంటుంది. అలాగే ఎగ్జాస్ట్ వాల్వ్ ద్వారా ఎగ్జాస్ట్ ప్యాసేజ్ ద్వారా బర్న్ గ్యాసెస్ అనేవి కరెక్ట్ టైంలో బయటికి అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ చేయబడతా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాల్వ్ టైమింగ్ అనేది సరిగా లేకపోవడం వల్ల మిస్ టైమింగ్ అవుతుంది. దాని కారణంగా ఇంజిన్ అనేది స్టార్ట్. కాబట్టి the correct answer is C, improper valve timing. Next question 254. What is the reason for engine overheating? అలాగే ఇక్కడ మనకి ఇంజిన్ అనేది ఎందుకు అధికంగా వేడెక్కుతుంది? ఆప్షన్ చూద్దాం. ఏ రేడియేటర్ ప్రెషర్ క్యాప్ డిఫెక్టివ్, బి డిశ్చార్జ్ బ్యాటరీ, సి క్లోజ్డ్ ఫ్యూల్ ట్యాంక్ వెంట్ హోల్, డి ఎక్సెసివ్ వాల్వ్ గైడ్ క్లియరెన్స్. మనకి ఇక్కడ ఇచ్చినట్టు చూస్తే రేడియేటర్ ప్రెషర్ క్యాప్ డిఫెక్టివ్, రేడియేటర్ ప్రెషర్ క్యాప్ వాటర్ రేడియేటర్ లో వాటర్ అనేది టాప్ అప్ చేయబడి ఉంటుంది. ఆ వాటర్ యొక్క ప్రెషర్ ని రేడియేటర్ ప్రెషర్ క్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ బి ఆప్షన్ చూస్తే డిశ్చార్జ్ బ్యాటరీ పూర్తిగా డిశ్చార్జ్ అయిపోయింది, దాంట్లో కరెంట్ అనేది ఏం లేదు. అలాగే సి క్లోజ్ ఫ్యూల్ ట్యాంక్ వెంట హోల్ అనేది క్లోజ్ అయిపోయింది. డి ఎక్సెసివ్ వాల్వ్ గైడ్ క్లియరెన్స్, అధికంగా వాల్వ్ గైడ్ క్లియరెన్స్ అనేది వాల్వ్ యొక్క గైడ్ క్లియరెన్స్ అధికంగా ఉందనేది ఇవ్వడం జరిగింది. ఇక క్వశ్చన్ చూస్తే వాట్ ఇస్ కారణం, ఇంజిన్ ఓవర్ హీట్ అవడానికి ముఖ్య కారణం ఏంటనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ అధికంగా ఓవర్ హీట్ అవుతుందంటే ఇక్కడ ప్రెషర్ రేడియేటర్ యొక్క ప్రెషర్ క్యాప్ లో మనకి డిఫెక్ట్ సమస్య అనేది ఉంది. దానివల్ల ఇంజిన్ యొక్క ప్రెషర్ క్యాప్ లోపల ప్రెషర్ అనేది సరైన ప్రెషర్ అనేది క్రియేట్ చేయకపోవడం వల్ల ఆటోమేటిక్ గా అక్కడ హాట్ వాటర్ కూల్ వాటర్ రేడియేటర్ ప్రెషర్ క్యాప్ హాట్ వాటర్ అనేది సర్క్యులేషన్ అనేది సరిగా ప్రెషర్ అనేది క్రియేట్ కాకపోవడం వల్ల ఇంజిన్ ఓవర్ హీటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ రేడియేటర్ ప్రెషర్ క్యాప్ డిఫెక్టివ్. Next question 255. What is the reason for engine low power generation? ఇంజిన్ అతి తక్కువ పవర్ ని జనరేట్ చేస్తుంది. ఎందుకు? కారణం ఏంటి? తక్కువ పవర్ ని ఎందుకు జనరేట్ చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది? అతి తక్కువ పవర్ లో పవర్ ని అతి తక్కువ పవర్ ని ఉత్పత్తి ఎందుకు చేస్తుంది అని జరిగింది. ఇక్కడ ఆప్షన్ చూద్దాం. ఏ వీక్ కంప్రెషన్, బి డిఫెక్టివ్ ఆల్టర్నేటర్, సి ఎక్స్టర్నల్ లీకేజ్ ఆఫ్ ఆయిల్, డి క్లోజ్ థర్మోస్టాట్ వాల్వ్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూస్తే వీక్ కంప్రెషన్ అనేది చాలా వీక్ గా ఉంది. కంప్రెషన్ అనేది ఇంజిన్ సిలిండర్స్ లో కంప్రెషన్ అనేది చాలా వీక్ గా ఉంది అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ అలాగే బి ఆప్షన్ చూస్తే డిఫెక్టివ్ ఆల్టర్నేటర్ లో సమస్య ఉంది. అలాగే ఎక్స్టర్నల్ లీకేజ్ ఆఫ్ ఆయిల్, ఇక్కడ ఆయిల్ లో లీకేజ్ ఉంది, ఇంజిన్ ఆయిల్ అనేది లీకేజ్ అవుతుంది. అలాగే బి ఆప్షన్ చూస్తే థర్మోస్టాట్ వాల్వ్ క్లోజ్ లో ఉంది అనేది ఆ సమస్య ఉందని మనకి క్లోజ్ లో ఉందని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే ఇంజిన్ తక్కువ పవర్ ని జనరేట్ చేస్తుంది, సరఫరా చేస్తుంది, ఉత్పత్తి చేస్తుంది అనేది. ఇక్కడ మనకి చూసినట్లయితే వీక్ కంప్రెషన్ చూసినట్లయితే మనకి ఇంజిన్ సిలిండర్ లో
ఈ యొక్క పిస్టన్ కానీ పిస్టన్ రింగ్స్ కానీ సిలిండర్ వాల్ లైనర్ కానీ ఇవన్నీ కానీ వాల్ అవుట్ అయినప్పుడు అక్కడ వీక్ కంప్రెషన్ సిలిండర్ లో వచ్చిన ఏర్పడేటువంటి కంప్రెషన్ ఒత్తిడి కంప్రెషన్ సెప్ట్ వాల్యూమ్ మరియు క్లియరెన్స్ వాల్యూమ్ ఈ యొక్క వాల్యూమ్స్ అనేది లీకేజ్ కంప్రెషన్ తక్కువగా ఈ యొక్క పిస్టన్ రింగ్ తర్వాత లైనర్స్ ఇవన్నీ అరిగిపోయడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ యొక్క కంప్రెషన్ అనేది లీకేజ్ అయిపోతూ ఉంటుంది. దానివల్ల లో పవర్ ఇంజిన్లో లో పవర్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ వీక్ కంప్రెషన్. నెక్స్ట్ క్వశ్చన్ 256. What is the mechanical cause for engine does not start? ఇంజిన్ స్టార్ట్ కావడం లేదు. యాంత్రిక సమస్య ద్వారా ఇంజిన్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. ఆప్షన్ చూద్దాం. ఏ నో ఎయిర్ ఇన్ ఫ్యూయల్ సిస్టమ్, బి క్లోజ్ ఎగ్జాస్ట్ manifold, సి బ్యాటరీ ఫుల్ చార్జ్, డి స్టార్టర్ మోటార్ ఎంగేజ్ ప్రాపర్లీ. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే మెకానికల్ గా యాంత్రికమైన సమస్య ఏంటి, ఇంజిన్ స్టార్ట్ అవ్వకపోవడానికి యాంత్రికమైన సమస్య ఏంటి అనేది మనకి ఇక్కడ చూస్తే ఫ్యూల్ సిస్టమ్ లో ఎయిర్ లేదు. ఇక్కడ చూసినట్లయితే ఎగ్జాస్ట్ manifold అనేది క్లోజ్ అయిపోయింది. ఎగ్జాస్ట్ manifold క్లోజ్ లో ఉండిపోయింది, అంతా కూడా బ్లాక్ అయిపోయింది అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాటరీ ఫుల్ ఛార్జ్, బ్యాటరీ అనేది ఫుల్ ఛార్జ్ లో పూర్తి ఛార్జ్ లో ఉంది అని ఇవ్వడం జరిగింది. అలాగే స్టార్టర్ మోటార్ ఎంగేజ్ ప్రాపర్లీ, స్టార్టర్ మోటార్ అనేది ఫ్లైవీల్ తో ఎంగేజ్ అయి ఉంది, ఫ్లైవీల్ తో ఎంగేజ్ పొజిషన్ లో ఉంది. స్టార్టర్ మోటార్ ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో వెంటనే అక్కడ స్టార్టర్ మోటార్ ఫ్లైవీల్ యొక్క రింగ్ గేర్ తో మెష్ అయ్యి కాంటాక్ట్ అయ్యి ఫ్లైవీల్ ని రొటేట్ చేస్తుంది. దానివల్ల చక్కగా ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సమస్య ఏ యాంత్రికమైన సమస్య ద్వారా ఇంజిన్ స్టార్ట్ కావట్లేదు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే క్లోజ్ ఎగ్జాస్ట్ manifold అనేది పూర్తిగా క్లోజ్ లో ఉండిపోవడం వల్ల అక్కడ ఇంజిన్ అనేది బయటికి ఎగ్జాస్ట్ గ్యాసెస్ అన్ని రిలీజ్ కాకపోవడం వల్ల ఆటోమేటిక్ గా ఇక్కడ ఈ యొక్క ఇంజిన్ అనేది స్టార్ట్ కాదు. The correct answer is B, closed exhaust manifold. Next question. 257. What is the reason for low oil pressure in engine? Engine లో మనకి ఇక్కడ చిన్నటువంటి లో ఆయిల్ ప్రెషర్, అతి తక్కువ ఆయిల్ ప్రెషర్, లూబ్రికేటింగ్ సిస్టమ్ తక్కువ ఆయిల్ ప్రెషర్ అనేది మనకి ఉంది. ఆయిల్ ప్రెషర్ ఎందుకు తక్కువ ఉంది అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ డిఫెక్టివ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అసెంబ్లీ, ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ యొక్క అసెంబ్లీలో సమస్య ఉంది. బి చూద్దాం. డిఫెక్టివ్ ప్రెషర్ గేజ్, ప్రెషర్ గేజ్ లో సమస్య ఉంది. సి లూజ్ బ్యాటరీ క్లాంప్, బ్యాటరీ యొక్క క్లాంప్, బ్యాటరీ యొక్క టెర్మినల్ కి ఇచ్చేటువంటి క్లాంప్ లూజ్ గా వదులుగా ఉంది. అలాగే డి ఆప్షన్ చూద్దాం. క్లోజ్ ఎయిర్ క్లీనర్ అనేది మూసివేయబడి ఉందని ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చినట్టు చూస్తే ఆయిల్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంది ఇంజిన్ లో. మనకి ప్రతి ఒక్క ఈచ్ మూవింగ్ పార్ట్, ప్రతి ఒక్క మూవింగ్ పార్ట్కి లూబ్రికేట్ ఆయిల్ అనేది సప్లై అవుతూ ఉండాలి. అలాంటప్పుడే ప్రతి ఒక్క మూవింగ్ పార్ట్ దగ్గర ఏర్పడినటువంటి ఫ్రిక్షన్ ని రెడ్యూస్ చేయడానికి మనకి ఈ యొక్క లూబ్రికేటింగ్ సిస్టమ్ అనేది ఇంజిన్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క ఆయిల్ ప్రెషర్ అనేది ప్రతి ఒక్క మూవింగ్ పార్ట్ కి కరెక్ట్ గా సర్టెన్ ప్రెషర్ అనేది మెయింటైన్ అవుతూ ఉండాలి. ఈ సర్టెన్ ప్రెషర్ ని మెయింటైన్ చేసేది రిలీఫ్ వాల్వ్, పంపుకి మరియు ఫిల్టర్ కి బిట్వీన్ ఇది బిగించడం జరుగుతుంది. ఈ రిలీఫ్ వాల్వ్
ఈ రిలీఫ్ వాల్వ్ అనేది అక్కడ ప్రెషర్ లిమిట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. మినిమం మాక్సిమం ప్రెషర్ ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఎక్సెస్ ప్రెషర్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది, సబ్బులోకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ లో ఆయిల్ ప్రెషర్ అనేది ఇంజన్ లో ఏర్పడడానికి గల కారణం డిఫెక్టివ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అసెంబ్లీ. రిలీఫ్ వాల్వ్ అసెంబ్లీలో సమస్య అనేది ఏర్పడినప్పుడు ఆ యొక్క ప్రెషర్ ని పంపు నుంచి ఫిల్టర్ కి ఈ యొక్క ఆయిల్ ని సప్లై చేసే విధానంలో తేడా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్ గా అక్కడ లో ఆయిల్ ప్రెషర్ అనేది ఇంజిన్ లో ఏర్పడుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ, డిఫెక్టివ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ అసెంబ్లీ. నెక్స్ట్ 258. What is the reason for low oil pressure in engine? ఇంజిన్ లో లో ఆయిల్ ప్రెషర్, తక్కువ ప్రెషర్ అనేది ఎందుకు ఏర్పడుతుంది, దానికి కారణం ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ చూద్దాం. ఏ, worn out crank and camshaft bearing. B, defective injector. C, weak compression. D, defective battery. మనకి ఇచ్చిన ఆప్షన్ చూస్తున్నట్లయితే ఇక్కడ worn out crank and camshaft bearings. క్రాంక్ షాఫ్ట్ యొక్క బేరింగ్స్ ఆ యొక్క బేరింగ్స్ అరుగుదల చెందాయి. దానివల్ల ఆయిల్ ప్రెషర్, లో ఆయిల్ ప్రెషర్, తక్కువ ఆయిల్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది ఆ సిస్టమ్ లో, సప్లైలో అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇంజెక్టర్ లో సమస్య, డిఫెక్టివ్ ఇంజెక్టర్ లో సమస్య ఏమైనా ఉందా అని ఇవ్వడం జరిగింది. అలాగే వీక్ కంప్రెషన్ చాలా వీక్ గా ఉంది, చాలా బలహీనంగా ఉంది అని మనకి ఇవ్వడం జరిగింది. ఇంజిన్ సిలిండర్ లో కంప్రెషన్ అనేది బలహీనంగా ఉంది అని ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాటరీలో సమస్య, డిఫెక్టివ్ బ్యాటరీలో సమస్య ఉంది అని ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే లో ఆయిల్ ప్రెషర్ ఇన్ ఇంజన్ లో తక్కువ ఆయిల్ ప్రెషర్ తక్కువగా ఉంది అని వచ్చే జరిగింది. అయితే ఇక్కడ ఆయిల్ ప్రెషర్ తక్కువగా ఉండటానికి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క ఆప్షన్ లో మనకి ఇక్కడ చూసినట్లయితే worn out crank and camshaft bearings. క్రాంక్ షాఫ్ట్ యొక్క బేరింగ్స్ అరుగుదల చెందినప్పుడు వాటి యొక్క రొటేషన్ అనేది సరిగా ఫ్రీగా జరగదు. అది యొక్క టైమింగ్ ప్రకారం, ఆ యొక్క యాంగిల్ ప్రకారం, టైం ప్రకారం ఆ యొక్క రొటేషన్ బేరింగ్స్ అనేవి అరుగుదల చెందినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ యొక్క తిప్పేటువంటి పంప్స్ ఆటోమేటిక్గా తక్కువ యాక్సిలరేషన్ ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ పంపులు కరెక్ట్గా ఆ యొక్క ఆయిల్ని సర్టన్ ప్రెషర్తో పంపించడం, ట్రాన్స్మిట్ చేయడం, సరఫరా చేయడం జరగదు. కాబట్టి ఇక్కడ అందుకని లో ఆయిల్ ప్రెషర్ అనేది ఇంజిన్లో లో ఆయిల్ ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఏ, worn out crank and camshaft bearings. Next question 259. What is the reason for engine low power generation? ఇంజిన్ లో తక్కువ పవర్ శక్తి అనేది ఉత్పత్తి అవుతుంది. ఎందుకు ఇంజిన్ లో తక్కువ పవర్ ఉత్పత్తి అవుతుంది, కారణం ఏమిటి అని ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ చూద్దాం. ఏ, పిస్టన్ రింగ్ worn out. B, defective oil relief valve. C, loose fan belt. D, defective alternator. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూస్తే ఇంజిన్ లో తక్కువ పవర్, తక్కువ శక్తి ఎందుకు ఉత్పత్తి అవుతుంది, కారణం ఏంటని ఇచ్చింది. పిస్టన్ రింగ్ వాటర్ అవడం వల్ల, పిస్టన్ రింగులు అరిగిపోయడం వల్ల, డిఫెక్టివ్ ఆయిల్ రిలీఫ్ వాల్వ్ లో సమస్య ఉండటం వల్ల, లూజ్ ఫ్యాన్ బెల్ట్ వదులుగా ఉండటం వల్ల, డిఫెక్టివ్ ఆల్టర్నేటర్ లో సమస్య ఉండటం వల్ల, ఇక్కడ మన క్వశ్చన్ చూస్తే లో పవర్ జనరేషన్. పవర్ అనేది శక్తి అనేది తక్కువగా ఉత్పత్తి అవుతుంది. దానికి
మనకి వార్న్ ఉండటం వల్ల ఏం జరుగుతుందంటే అక్కడ అరుగుదల చెంది పిస్టన్ కి మరియు సిలిండర్ కి మధ్య గ్యాప్ అనేది అధికమవుతుంది. దానివల్ల వీక్ కంప్రెషన్ ఏర్పడుతుంది. కంప్రెషన్ అనేది వీక్ అవుతుంది. ఆటోమేటిక్ గా అక్కడ ఇంజిన్ లో ఆ యొక్క వీక్ కంప్రెషన్ ఏర్పడుతుంది. ఆటోమేటిక్ గా ఇక్కడ వచ్చేటువంటి ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ అనేవి అక్కడ ఎస్కేప్ అయిపోయి పిస్టన్ రింగ్స్ అరిగిపోయడం వల్ల ఎస్కేప్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలాగే బర్న్ గ్యాసెస్ కూడా ఎస్కేప్ అయ్యే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇలాగా మనకి పిస్టన్ రింగులు అనేవి పిస్టన్ రింగ్ సెక్షన్ లో ఉంటాయి. సిలిండర్ లో పిస్టన్ ఉంటుంది కాబట్టి ఆ యొక్క రింగులు అనేవి ఎగ్జాక్ట్ గా ఆ యొక్క కంప్రెషన్ రింగ్స్ అనేవి అక్కడ చక్కగా సీల్ చేస్తూ ఉండాలి. బర్న్ గ్యాసెస్ కానీ తర్వాత కంప్రెషన్ ప్రెజర్ ని కానీ ఆ యొక్క ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ యొక్క ఎయిర్ ఫ్యూయల్ మిక్సర్ కానీ మనకి కంపల్సరిగా ఈ యొక్క రింగులు ఆ యొక్క సీల్ చేస్తూ ఉండాలి. సిలిండర్ లో ఎస్కేప్ అయిపోకుండా సీల్ చేస్తూ ఉండాలి. ఇక్కడ పిస్టన్ రింగులు అనేవి వార్నౌట్ అయిపోయి ఉండడం వల్ల అరిగిపోయి ఉండడం వల్ల ఆటోమేటిక్ గా అక్కడ లాస్ అవుతుంది. కంప్రెషన్ ప్రెషర్స్ కానీ ఈ తర్వాత గ్యాసెస్ కానీ అన్ని లీకేజ్ అయిపోతాయి. దానివల్ల ఇంజిన్ పవర్ అనేది శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఏ పిస్టన్ రింగ్ వార్నౌట్. పిస్టన్ రింగ్ అనేది అరిగిపోయి ఉండడం వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ 260. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హై ఆయిల్ కన్సంప్షన్? హై ఆయిల్ కన్సంప్షన్ అధికంగా ఆయిల్ అనేది ఖర్చు అవుతుంది. ఏ కారణం చేత అధికంగా ఆయిల్ అనేది ఇక్కడ కన్సంప్షన్ అనేది ఖర్చు అయిపోతుంది అనేది చెప్పడం జరిగింది. ఆప్షన్ ఏ డిఫెక్టివ్ ప్రెషర్ గేజ్, బి ఇంప్రాపర్ వాల్వ్ టైమింగ్, సి ఎక్సెసివ్ వాల్వ్ గైడ్ క్లియరెన్స్, డి క్లోజ్ ఫ్యూల్ ఫిల్టర్. మనకి ఇక్కడ చూస్తే ప్రెషర్ గేజ్ లో సమస్య ఉంది. వాల్వ్ టైమింగ్ అనేది సరిగా సెట్ చేయలేదు. వాల్వ్ టైమింగ్ లో ఇంప్రాపర్ గా ఉంది, అటు ఇటుగా ఉంది. టైమింగ్ అనేది కరెక్ట్ గా లేదు. సి ఎక్సెసివ్ వాల్వ్ గైడ్ క్లియరెన్స్, వాల్వ్ యొక్క గైడ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉంది. ఎక్సెసివ్ వాల్వ్ గైడ్ క్లియరెన్స్ అనేది కరెక్ట్ గా వాల్వ్ గైడ్ క్లియరెన్స్ ఎక్కువగా ఉందని ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ మనకి చూసినట్లయితే క్లోజ్ ఫ్యూల్ ఫిల్టర్ అనేది క్లోజ్డ్ అయ్యి ఉంది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసినట్లయితే హై ఆయిల్ కన్సంప్షన్, ఎక్కువ ఆయిల్ అనేది ఖర్చు అవుతుంది. ఇక్కడ మనకి చూసినట్లయితే వాల్వ్ గైడ్ క్లియరెన్స్ అనేది అధికంగా ఉండటం వల్ల అంటూ అక్కడ హై ఆయిల్ కన్సంప్షన్ అనేది ఎక్కువగా వెళ్ళిపోతుంది. కమర్షియల్ చేపలకి ఎక్కువగా అది వెళ్ళటం వల్ల ఇక్కడ మనకి హై ఆయిల్ కన్సంప్షన్ అనేది మనకి జరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఆయిల్ అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి ఎక్సెసివ్ వాల్వ్ గైడ్ క్లియరెన్స్. నెక్స్ట్ 261. వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హై ఆయిల్ కన్సంప్షన్? ఎందుకు మరొక కారణం ఏంటి? హై ఆయిల్ ఎక్కువ ఆయిల్ ఖర్చు అవడానికి మరొక కారణం ఏంటి అనేది మనకి తెలియదు. ఆప్షన్ చూద్దాం. ఏ డిఫెక్టివ్ ప్రెషర్ రిలీఫ్ వాల్వ్, బి ఫ్యూల్ ఫిల్టర్ క్లోజ్, సి ఇంప్రాపర్ వాల్వ్ టైమింగ్, డి వాల్వ్ లైన్. మనకి ఇక్కడ చూసినట్లయితే ప్రెషర్ రిలీఫ్ వాల్వ్ లో సమస్య ఉంది, ఫ్యూల్ ఫిల్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంప్రాపర్ వాల్వ్ టైమింగ్ అనేది సరిగా సెట్ చేయబడలేదు, వాల్వ్ లైనర్ అనేది అరిగిపోయి ఉంది అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే మరొక కారణం ఏంటి? ఎక్కువ ఆయిల్ అనేది కన్సంప్షన్ అవడానికి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఎక్కువ ఆయిల్ ఖర్చు అయిపోవడానికి లైనర్ అనేది అరుగుదల చెంది ఉండటం వల్ల సిలిండర్ లో
లైనర్స్ అనేది ప్రొవైడ్ చేయబడి ఉంటాయి, సెట్ చేయబడి ఉంటాయి. ఆ యొక్క లైనర్ అనేది అరుగుదల చెందడం వల్ల లైనర్ ని పట్టుకొని అక్కడ చక్కగా పిస్టన్ రింగ్స్ ఇవన్నీ కూడా లైనర్ ని కాంటాక్ట్ చేస్తూ రెసిప్రోకేటింగ్ మోషన్ లో ఆపరేట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ లైనర్ అరుగుదల చెందడం వల్ల సిద్ధి చేపలకు వచ్చేటువంటి ఆయిల్స్ అనేది అరుగుదల చెందడం వల్ల ఆటోమేటిక్ గా కొంత ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి అయానిక్ కన్వర్షన్ ఎక్కువ ఆయిల్ వేస్ట్ ఖర్చు అయిపోవడం అనేది ఇక్కడ లైనర్ అనేది అరుగుదల చెంది ఉండడం వల్ల. ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి, వన్ అవుట్ లైనర్. నెక్స్ట్ క్వశ్చన్ 262. What is the reason for engine overheating? ఇంజిన్ అధికంగా వేడెక్కుతుంది ఎందుకని చూడడం జరిగింది. ఏ క్లోజ్ ఫ్యూల్ ఫిల్టర్, బి ఫ్యూల్ లీకేజ్, సి ఎక్స్టర్నల్ లీకేజ్ ఆఫ్ ఆయిల్, డి డిఫెక్టివ్ థర్మోస్టాట్ వాల్వ్. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి చూస్తే ఇంజిన్ ఓవర్ అధికంగా వేడెక్కుతుంది. ఎందుకంటే ఇంజిన్ అధికంగా ఓవర్ హీట్ అవడానికి గల కారణం థర్మోస్టాట్ వాల్వ్లో సమస్య. మనకి థర్మోస్టాట్ వాల్వ్ అనేది ఎక్కడ బిగించబడి ఉంటుందంటే సిలిండర్ హెడ్ యొక్క అవుట్లెట్ కి మరియు రేడియేటర్ యొక్క ఇన్లెట్ కి మధ్యన ఇక్కడ ఈ థర్మోస్టాట్ వాల్వ్ అనేది